రామ్ చరణ్ త్రిబుల్ తర్వాత సోలోగా నటించిన గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కు ఏర్పాట్లను శరవేగంగా జరుగుతున్నాయి. కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా పాన్ ఇండియా లెవెల్లో జనవరి 10న థియేటర్స్ లో విడుదల కానుంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీని దిల్ రాజు నిర్మించారు. సినిమా కోసం 350 కోట్లు ఖర్చు పెట్టినట్టు టాక్ వినిపిస్తోంది. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న వేళ మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. ఇప్పటికే టీజర్ తో పాటు 4 సాంగ్స్ ను విడుదల చేసిన మేకర్స్ జనవరి 1న ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు దిల్ రాజు విజయవాడలో జరిగిన రామ్ చరణ్ భారీ కటౌట్ రివీల్ ఈవెంట్ లో చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన డేట్ బట్టి ఆంధ్రాలో ఈవెంట్ నిర్వహిస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు హైదరాబాద్ లో జనవరి 1న ఈవెంట్ జరగడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని, అనుమతులు కూడా తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ మేరకు త్వరలో దిల్ రాజు రేవంత్ రెడ్డిని ఇన్వైట్ చేయనున్నారని టాక్. కాగా ఇటీవల దిల్ రాజుకు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకమైన పదవిని కట్టబెట్టింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇటీవల ఆయన బాధ్యతలు కూడా తీసుకున్నారు. ఆ తర్వాత దిల్ రాజు ఆధ్వర్యంలో సుమారు 50 మంది సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఇరువైపులా పలు ప్రతిపాదనలు ప్రవేశపెట్టారు. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి అతిథిగా వచ్చి వేదికపై ఏం మాట్లాడతారన్నది ఆసక్తిగా మారింది.